నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే కొడాలి నాని గారి అంచెలకైతే పోలీసులు అయితే A1 నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి దువ్వాడ గారు అరెస్ట్ అవుతారు అనుకుంటే దానికన్నా ముందు కొడాలి నాని గారి అరెస్ట్ ఉండబోతుందేమో అన్న వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే నిన్న మనం చూసుకున్నట్టయితే దువ్వాడ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఇంకా అరెస్ట్ అవుతారేమో అనుకుని ఇంకా ఆయనే నెక్స్ట్ అని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఇప్పుడు కొడాలి నాని గారి పేరు వినిపిస్తుంది. ఆయన అనుచరులకు కూడా ఇప్పుడు పోలీసులు అయితే నోటీసులు 41A అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మరి కొడాలి నాని గారి అరెస్ట్ ఖాయమనే లేకపోతే ఏంటంటారు? ఇప్పుడు అనూహ్యమే లేదు, మా కొడాలి నాని అరెస్ట్ అనేది గత చాలా కాలంగా అనుమానిస్తున్నారు, ఎప్పుడైనా జరగవచ్చు అని నియోజకవర్గంలో ప్రజలు అనుమానిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అనుమానిస్తున్నారు. తర్వాత కొడాలి నాని ఒక ఫాలోయర్ని అస్సాంలో కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు గతంలో. అది రావి వెంకటేశ్వరరావు గారి వస్త్ర దుకాణం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు అతని పేరు శివ ఏదో ఉంది అతని ఫాలోయర్ పేరు. అంటే వాళ్ళు ఎంత అనుమానించబట్టి అంత దూరం పారిపోయారో మీరు ఆలోచించండి. అట్లాగే ఇప్పుడు దుక్కిపాటి శశిభూషణ్ అని, పాలడుగు రాంప్రసాద్, గొర్రెల శ్రీను అనే వాళ్ళ మీద కూడా 41A నోటీసులు గుడివాడ పోలీసులు ఇచ్చారు. వీళ్ళు చేసింది ఏంటంటే బలవంతంగా అప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ వాలంటీర్ చేత రాజీనామా చేయించి తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత మీకు ఇస్తాము, ఇప్పుడు మీరు ప్రభుత్వానికి పనిచేయొద్దు, దాని మూలన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ స్తంభింపజేయాలనేది వాళ్ళ ఆలోచన. రెండోది వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారానికి వాడుకోవాలని. మీరు ఇప్పుడు కనుక మాకు ప్రచారానికి ఉపయోగపడితే, మీరు లబ్ధిదారులందరితో మాతో ఓటేయిస్తే మళ్ళీ మీకు రీఅపాయింట్మెంట్ ఇస్తాం మేము ఇంకా రాగానే అని ఆశ పెట్టారు, భయపెట్టారు, తర్వాత బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, అనేక రకరకాల ఒత్తిళ్ళు చేశారు. ఒక రకంగా ప్రలోభ పెట్టారు కూడా, డబ్బులు కూడా ఇస్తామని, ఆ ఉద్యోగంతో పాటు ఈసారి శాలరీలు పెంచుతామని. అట్లా ఇవన్నీ కేసెస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే వీళ్ళు లిక్కర్ గోదాముల మీద దాడి చేశారు, ఏపీ బేవరేజెస్కి చెందిన లిక్కర్ గోదాముల మీద. వాటి స్టాకును కూడా ధ్వంసం చేశారు. బహుశా నా గుర్తుండేంతవరకు ఏంటంటే ఇది ఆ లిక్కర్ గోదాము ఉన్న భవనాలు వీళ్ళ ప్రత్యర్థులకు చెందినవి, అందువల్ల వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రత్యర్థులకు చెందినవి కాబట్టి పడ్డారు. పడి ఆ ధ్వంసం చేశారు. దాంతోపాటు లిక్కర్ బాటిల్స్ని, అక్కడ ఉన్న రికార్డుని కూడా ధ్వంసం చేశారు. ఓ రకంగా వీళ్ళు ఈ లిక్కర్ బాటిల్స్ని ధ్వంసం చేయటం కూడా ఏంటంటే అంటే ఉన్న స్టాక్ని మ్యానిపులేట్ చేయటానికి, అక్కడ ఏమి లేకపోయినా కూడా ధ్వంసంలో పగిలిపోయినట్టుగాను ధ్వంసమైనట్టుగా రికార్డు సృష్టించుకోవటానికి. అప్పుడు ఒక జేసీ మీద, అప్పుడున్న బెవరేజెస్ కార్పొరేషన్ MD మీద కూడా కేసు రికార్డ్ అయింది, నమోదైంది వాసుదేవరెడ్డి మీద. అప్పుడు జేసీగా ఉన్న లేడీ ఒక ఉన్నారు, మాధవీలతారెడ్డి, అందులో కూడా వీళ్ళ మీద కేసు అయింది. తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద, తర్వాత మరీ ముఖ్యంగా లోకేష్ బాబు మీద, తెలుగుదేశం నాయకుల మీద, మరి ఈయన దేవినేని ఉమా మీద, కొంతమంది మీద, పవన్ కళ్యాణ్ మీద టార్గెట్గా అతి జుగుప్సాకరమైన, అసభ్యకరమైన, అభ్యంతరకరమైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని అయితే రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశాడు. అసలు ఆయన కుప్పంలో గెలవడని, ఒకవేళ కనుక కుప్పంలో కనుక ఆయన గెలిస్తే ఆయన బూట్లకి నేను పాలిష్ చేస్తానని కూడా సవాల్ ఇసిరాడు. మరి పాలిష్ చేశాడా లేదా తెలియదు, కుప్పంలో మాత్రం ఆయన గెలిచాడు. ఈయన గుడివాడలోనే ఓడిపోయాడు. ఆయనకి ఎంత గుడివాడ తను గెలుస్తానని ఒక గుడ్డి నమ్మకం అంటే, ఇక గుడివాడలో తను తప్ప ఇంకెవరు నామినేషన్లు ఎవడేస్తాడు, నాకు వంశీకి వ్యతిరేకంగా, గన్నవరంలో వంశీకి, ఈయనకి గుడివాడలోనూ ఎవరు వ్యతిరేకంగా నామినేషన్ కూడా దాఖలు చేయరు అనేటువంటి ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం ప్రదర్శించేవాడు. అంటే గుడివాడంతా నా సొంత ఆస్తి, గన్నవరం వంశీ సొంత ఆస్తి, మేమిద్దరం అంటే వీళ్ళు మహానాయకులు అనే ఉద్దేశం మీద విర్రవీగాడు. ఇందిరాగాంధీ గారు లాంటి వ్యక్తి, ఎన్టీ రామారావు గారు కూడా కలవకుర్తిలో ఒకసారి ఓడిపోయాడు. మహానాయకులు కామరాజ్ నాడార్ లాంటి వ్యక్తి కూడా ఓడిపోయాడు. అలాంటిది ఈయన గుడివాడకి ఏదో ఆయనే గుడివాడ సృష్టించినట్టు, నిజాం కనుక కులి కుతుబ్ షా కనుక హైదరాబాద్ నిర్మాణం చేసినట్టుగా ఈయన వచ్చే గుడివాడ నిర్మించినంత కాన్ఫిడెన్స్గా ఉండేవాడు.
కానీ చిత్తుగా ఓడిపోయాడు. ఆ తర్వాత అసలు బయటికి కూడా రాలేని పరిస్థితి. అవునవును. అసలు తెలుగుదేశం కార్యకర్తలు ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని అకృత్యాలని ప్రశ్నించడానికి ఇంటి మీద కూడా వెళ్ళారు. అయినా ఆయన ఇంటి బయటకు వచ్చి గేటు బయటకు వచ్చి కూడా వాళ్ళని మాట్లాడలేకపోయాడు. అంటే అట్లాగే కొన్ని భూ కబ్జాలు కూడా చేశాడు. భూ కబ్జా అంటే ఏదో 1-2 స్థలాలు కాదు, ఒక లేఅవుట్నే మొత్తం రేకులు కట్టేసి ఇది నా సొంత ఆస్తి అని డిక్లేర్ చేశాడు. అంటే అప్పుడు అంతగా సాగింది ఆయన ఆట వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అంటే థియేటర్స్ కూడా ఆయన కబ్జా చేసింది మనం చూసాం కదా సార్. మొత్తం థియేటర్స్ ఆయన పోస్టర్సే పెట్టుకోవడం మొత్తం అంతా. ఎప్పుడైతే ఎలక్షన్స్ లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ థియేటర్ ఓనర్ వచ్చేసి అవన్నీ తీసేసి మళ్ళీ అంతే పవర్. అది కూడా ఇప్పుడు నేను చెప్పిన లేఅవుట్ కూడా గవర్నమెంట్ మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఈ లేఅవుట్లో ఉండే సభ్యులు ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ అందరూ ఏకమయ్యి వెళ్ళి అప్పుడు రేకులు పీకేసి స్వతంత్రం ప్రకటించుకున్నారు ఈ మా ప్లాట్లు అని. అట్లా ఆ గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశాడు కమలాపురంలో, తర్వాత కడప మేయర్గా కూడా చేశాడు. ఆ టైంలో ఆయన జూబ్లీ హిల్స్లో ఒక దళిత మహిళ అమెరికాలో ఉంటే ఆమె ఇంటిని కూడా కబ్జా చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ కూడా కొన్ని మైనారిటీ వర్గాలు చెందిన ఒక సినిమా హాల్ కూడా కబ్జా చేశాడనే ఆరోపణ కూడా ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ సొంత బావగారే చీఫ్ మినిస్టర్. తర్వాత ఇక్కడ కబ్జాని చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన దృష్టికి వస్తే అప్పుడు పోలీసులు పంపి అది ఆయన్ని ఖాళీ చేయించారు. అట్లా కొన్ని ఇలాంటి వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మేము మా మాట చెల్లుతుంది, పోలీసులకు ఏమీ చేయరు అనే ఒక ధైర్యంతో ఇలాంటి కబ్జాలు చేశారు. అందువల్ల కొడాలి నాని మీద మీరు అడిగారు, అతను ఆయన పేరేంటి దువ్వాడ, అది వేరు. దువ్వాడ కనీసం వాళ్ళ ప్రైస్తో ఎక్కువ ఈ చేయటమును 1-2 సందర్భాల్లో మాట్లాడాడు. కానీ దువ్వాడ కన్నా వివాదాస్పదమైన వ్యక్తి కొడాలి నాని. అందులో కొడాలి నాని ఏంటంటే రాజధానికి దగ్గరగా ఉండటం, ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళందరి మీద వ్యక్తిగతమైన దుర్భాషలు ఆడటం వలన బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. కానీ దువ్వాడ ఏంటంటే ఆ అమ్మాయితో రీల్స్ చేయటం, ఇలాంటి కుటుంబంలో అంతర్గత తగాదాలు అది. కాబట్టి కొడాలి నాని అరెస్టే త్వరగా జరుగుతుంది, ఆ తర్వాత జరగదని కాదు. ఇది అత్యంత ఎమర్జెన్సీగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్న అంశం ఇది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా.